ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. మరి మనం ఈరోజు వార ఫలాల గురించి తెలుసుకుందాం. 7/9/2025 నుంచి 13/9/2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి నుంచి అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అదేవిధంగా మనం ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉందో చూసి వారికి రాశి ఫలాలు తెలుసుకుందాం. మిథున రాశిలో గురుడు, మరి సింహరాశిలో రవి, బుధుడు, కేతువు వీరందరూ ఉన్నారు. అలాగే కన్యా రాశిలో కుజుడున్నాడు. కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని, కుంభ, మీన, మేషరాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. ఈవేళ ఇటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి వార ప్రారంభం చాలా యోగదాయకంగా ఉన్నది. ఈ సింహరాశి వారికి వార ప్రారంభంలో చంద్రుడు సప్తమ, అష్టమ, నవమ స్థానాల్లో సంచారం అంటే వార ప్రారంభం, వారాంతం చాలా యోగదాయకంగా ఉంటాయి. వారం మధ్యలో సామాన్యమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి జూపిటర్ యొక్క బలం అనుకూలంగా ఉండడం చేత, గురు బలం అనుకూలంగా ఉండడం చేత ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు పూర్తి చేయగలుగుతారు. స్వల్పమైన సమస్యలు ఉన్నాయి. ఈ వారం మీకు అనుకూలంగా ఉండేటువంటి సమయం ఎక్కువగా వార ప్రారంభమే ఎక్కువగా అనుకూలంగా కనపడుతోంది. అందుచేత వారం మధ్యలో సామాన్యంగా ఉన్నా మళ్ళా వారాంతం అలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అయితే ఈ రాశి వారు రాశిలోనే రవి, బుధులు ఉన్నారు. అంటే మీ క్యాలిక్యులేషన్స్ కొంతవరకు కరెక్ట్గా ఉంటాయి. అలాగే అదేవిధంగా ద్వితీయ స్థానంలో కుజుడున్నాడు. అందుగా సామాన్యమైన ఫలితాలు కనపడుతున్నాయి. ఇంకా గురుడు లాభస్థానంలో ఉన్నాడు. వ్యయంలో శుక్రుడు కూడా కొంతవరకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు. మానసికమైన ప్రశాంతత ఉంటుంది. వేళకు భోజనం, వేళకు పడక, ఇటువంటివన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. వాటికి ఏమి విధమైనటువంటి లోటు లేదు. ఎటువంటి కార్యక్రమాలు పూర్తి చేయాలన్నా అదే కొద్దిగా కష్టంగా ఉంటుంది. మీరు అనుకున్నటువంటి ఇన్ టైంలో కార్యక్రమాలు పూర్తి చేయలేకపోవచ్చు. అంచేత కాస్త దాని మీద శ్రద్ధ పెట్టి చేసినట్లయితే విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి మరి విద్యాపరంగా చూస్తే మంచి అభివృద్ధి, రాజకీయ పరంగా చూస్తే మంచి గుర్తింపు, వృత్తుల పరంగా చూస్తే ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్, వ్యాపార పరంగా కూడా చూస్తే ఆర్థిక పరమైనటువంటి లాభాలు కూడా బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. అంచేత అనవసరమైనటువంటి వ్యవహారాలు కానీ, అనవసరమైనటువంటి విషయాలు కానీ ఎక్కువ దృష్టి పెట్టకండి. ఏది అవసరమో దాని మీద వెళ్ళండి. తప్పకుండా విజయం సాధించగలుగుతారు. మరి ఈ రాశి వారి సంఖ్యల్లో 1 ఎక్కువగా వాడాలి. ఆరాధనలో మీరు ఆరాధించవలసింది శని భగవానుడు కాబట్టి ఆయనకు ప్రతిరూపమైన ఆంజనేయ స్వామి సుందరకాండ ఎక్కువగా చదువుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. ఆంజనేయ స్వామికి సింధూరంతో కానీ ఈ యొక్క ఎర్రని పుష్పాలతో ఆయన పూజించండి. సత్ఫలితాలు మీరు తప్పనిసరిగా పొందగలుగుతారు.